మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన అనవసరమైన వాగ్దానము, అది యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ లేఖనం. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ప్రభుల వారు సూటిగా తన వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. మరి నిజమే, యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆయనకు ఎవరైతే విధేయులుగా ఉంటారో, ఆయన మీద ప్రేమ కురిపిస్తారో, ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆయన నామమును బట్టి ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, స్థిర విశ్వాసము కలిగి ఉంటారో, వీరి యొక్క ప్రార్థనను బట్టి ఖచ్చితంగా ఆయన రక్షించబడుతూ ఉన్నారు. మరి మనము ఎలా ఉన్నామో, ఈ యొక్క వాగ్దానం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి వారి హృదయముల మీద చేయి వేసుకొని ఆలోచించాలి. మనం ఎలా ఉన్నాం? మనము ఆ రీతిగా ఆయన నామమును ఎరిగి ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మనం చేయడం లేదు, చేసినట్లుగా నటిస్తున్నాం. కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ దినమునైనా సరే స్థిరమైన విశ్వాసం చేత ప్రార్థన చేయాలి అనుకున్నట్లయితే తల్ల ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్న నా ప్రియ గొప్ప పరలోక తండ్రి, మీ ఘననామానికి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. ప్రభా, మరొక నూతనమైన దినంలో నూతనమైన వాగ్దానం చేత మమ్మల్ని నడిపిస్తూ, మీ కృపా కనికరముల చేత మమ్మల్ని కాపాడుతూ, ఈ దినం వరకు సజీవుల లెక్కలు ఉంచుతూ ఉన్నందుకై ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, వాగ్దానంను వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.